హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమేజింగ్ అమ్మ. మనం ఇవాళ వీడియోలో ఇది ఒక కుకింగ్ వ్లాగ్ అండి. పాలక్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ఒకసారి ఫాలో చేసి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా హోటల్ అండ్ రెస్టారెంట్ డాబా స్టైల్లో చేసుకోవచ్చు. ఇలా ఏం లేదండి, జస్ట్ నేను ఇక్కడైతే ఒక హాఫ్ కట్ట తీసుకున్నాను పాలాకు. బాగా కడిగేసి తొడమలన్నీ తీసేసి ఇలా హాట్ వాటర్లో ఒక 2 to 3 మినిట్స్ అయితే బాయిల్ చేసుకొని ఆకును పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇంకా తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇక్కడ నేను ఒక 3 తీసుకున్నానండి చిన్నవి ఆనియన్స్ కట్ చేసుకొని, ఇంకా ఫస్ట్గా ఇక్కడ చూపిస్తున్నట్టు 2-3 లవంగాలు, ఒక ఎలాచి, ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక 6-7 జీడిపప్పు తీసుకొని బాగా వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా మన టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక ముందుగా చెప్పినట్లు ఒక 3-4 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని అలా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. తర్వాత ఇక్కడ నేనైతే 3 స్మాల్ తీసుకున్నాను టమోటా కూడా, వాటిని బాగా వేపుకోవాలి. ఇంకా ఈలోపు పన్నీర్ తీసుకోవాలండి. ఇక్కడ పన్నీరు మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇంకా ఈలోపు ఈ ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి బాగా వేగాక చల్లార్పుకోవాలి. ఇంకా మనం ముందుగా ఉడకపెట్టుకున్న పాలాకును కూడా ఇందులో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా, వీడియోలో నేను ఇక్కడ చూపిస్తున్నట్లు మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి, ఇంకా కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మీకు నెయ్యి కూడా ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా జీలకర్ర, ఇంకా అలాగే ఒక 6-7 కరివేపాకు రెబ్బలు, ఇంకా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత 1 by 1 అండి. ఇక్కడ పసుపు, మన టేస్ట్కి తగ్గట్టు కారం పొడి, ఇంకా అలాగే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ తర్వాత కొద్దిగా 1 by 1 మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ధనియాల పొడి యాడ్ చేశాను, ఇంకా అలాగే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేయాలి. వీటిని అంతా ఒక 5-10 మినిట్స్ అయితే బాగా బాయిల్ చేసుకోవాలండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇంకా తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని కూడా యాడ్ చేయాలి. ఇక్కడ నేను కొద్దిగా తర్వాత 1 by 1 మనము కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే ఈ పులుసులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవి బాగా ఒక 15-20 మినిట్స్ బాగా ఉడికాక అందులోనే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేయాలి. ఇంకా తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ని కానీ కర్డ్ని కూడా యాడ్ చేసుకొని ఇంకా బాగా కలిపేసి మళ్ళీ ఒక 5-10 మినిట్స్ బాగా అయితే ఉడికించుకోవాలండి. ఇవి అంతా బాగా ఉడికాక కస్తూరి మేతి ఉంటే ఇలా లాస్ట్లో కలుపుకోవాలి. కలిపేసుకున్నాక ఒక 5-10 మినిట్స్ ఉన్నాకైతే మనం సర్వ్ చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.